హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ రోజు ఈ వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే భయ్య, ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. పైగా మనకు ఫుడ్ వండడం రాదు. ఇప్పుడు వరకు నా జీవితంలో ఫుడ్ వండలేదు నేను. సో అక్క అనేది విలేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనే ఫుడ్ వండుకొని తినాలి. సో నాకైతే అస్సలు వండడం రాదు. అక్కకు ఫోన్ చేసి అడిగిన, ఈజీ వేలో ఏ వంట ఉండొచ్చు అంటే టమాటా రైస్ చేసుకో, సింపుల్గా నువ్వు తింటావు కదరా అని చెప్పింది. సో నాకు కూడా అదే కన్వీన్స్గా అయిపోయి టమాటా రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఏం లేదు, ఆ టమాటా రైస్ ఎట్లా చేయాలో చూపిస్తా, చూడండి. రైస్ ఎట్లా చేయాలంటే నాకే రాదు, మీకేం నేర్పిస్తా. కానీ ఏంటి మమ్మీ ఎవడీడు? ఏదో సింపుల్గా ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా పీసు తీసుకోమని చెప్పింది మా అక్క. దాన్ని రప్ప రప్ప కోసేయాలి. ఇప్పుడు నాకు కోయడం కూడా రాదు భయ్య, అదే మెయిన్ ప్రాబ్లం. చూద్దాం ఎట్లా కోస్తాడు ఏందనేది. సో ఫస్ట్ అయితే కోసేద్దాం టమాటా. ఏం చేసాం ఆ వీడియోలో చూపిస్తారు చూడు భయ్య, రప్ప రప్ప కోస్తారని. అట్లా కాదు భయ్య, రియాలిటీలో అట్లా ఏం కాదు. మా సంటోళ్ళకి ఈ టమాటా కోయడమే ఒక నరకం లెక్క ఉంది. చూడు అసలు కోయడానికి వస్తలేదు మాకు. ఆ రీల్లో చూపించినట్టు అంత సింపుల్గా ఉంటుంది అనుకుంటాం, కానీ రియాలిటీలో ఏమి ఉండదు భయ్య. అన్నీ రీల్ మాత్రం అంతే. అయితే లేపరు ఇది ఏదా. టమాటా ఉల్లిగడ్డ అయితే కోసేసాను కష్టపడి. దానికి కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి బ్రో, ఫుల్ మడుతుంది కళ్ళు. ఈ కష్టాలు చూడు కిచెన్ లో. ఒక టమాటా రైస్ కోసం ఇంత కష్టపడుతున్నా నేను అనేది. మీరు అనుకోవచ్చు, బయటకు వెళ్ళి ఒక టిఫిన్ తినేవచ్చు కదా, 50 రూపాయలు పెడితే టిఫిన్ వస్తా అంటే, లేదు బ్రో, అవన్నీ తినేగో ఫేస్ మీద ఇట్లా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. అందుకనే ఇంటి ఫుడ్ తినాలని ఫిక్స్ అయినా. అందుకనే కష్టపడైనా చెయ్యాలని పోసేసిన అన్ని. లెట్స్ డూ ఇట్. దాని తర్వాత 2 చెంచాలు ఆయిల్ పెట్టు. ఒకటి రెండో, బస్ 2 చాలంట. సో అక్క చెప్పింది 2 చాలరా అని చెప్పి. సో మూత క్లోజ్. ఏమ్మా అప్పటికి ఆయిల్ ఎందుకు ఉడుకుతలేరా అని చూస్తున్నా. కింద పొయ్యి ఆన్ చేయలేదు బ్రో, ఎట్లా వస్తుంది ఇది? ఉంటుంది కదా ఆల్వేస్, ఏదో ఉంటుంది కదా ఇట్లని ఉష్కి ఎట్లా వెలిగిస్తాడు కదా, వస్తలే బ్రో మనకి ఇది. ఇది ఫస్ట్ ఆన్ పెట్టాలి. వచ్చింది. సో పొయ్యి ఆన్ చేసిన తర్వాత దాని మీద కడాయి 2 చెంచాలు మనం వేసిన ఆయిల్ అట్లనే ఉంది. ఇప్పుడు పెట్టి సో కొంచెం వేడి అయిన తర్వాత దీన్ని ఏమంటారు మీరే కామెంట్ చేసేయండి, నాకైతే ఐడియా అస్సలు లేదు. జీరాను ఏదో అంటారంట. కొంచెం వేడి అయిన తర్వాత వేయాలి. సో కొంచెం వేడి ఎక్కినట్టుంది, గురుగురు అంటుంది. సో ఇప్పుడు వేసేద్దాం ఇది. సబర్ కరో అన్నది అక్క అయితే. ఇది వేసిన తర్వాత సబర్ కరో అన్నది. దీని తర్వాత ఏదో వేయాలన్నది బ్రో, మర్చిపోయినా. ఏం వేయాలేమో మర్చిపోయినా బ్రో. ఏంది ఇన్ని రోజుల తర్వాత ఈ కిచెన్లో వస్తే గింతే బ్రో, ఏ సామాన్ ఏడుందో ఏం అర్థమైతలేదు. మన బతుకు. ఒక సౌండ్ వచ్చిన తర్వాత కరివేపాకు ఏమన్నది బ్రో. ఇప్పుడు గుర్తొచ్చింది, కానీ సౌండ్ వస్తలేదు. ఇంతసేపు అయినది ఏంటో బ్రో ఈ కష్టాలు. ఈజీ అనుకుంటాం కానీ వంట వండడం ఇట్స్ టూ డిఫికల్ట్ బ్రో, చాలా డిఫికల్ట్ అసలు. అమ్మ వేడిగా జల్దీ ఫుల్ చేసిన కింద, అయినా కూడా వేడి అవుతలేదు ఇది. వై ఎందుకు, ఏమొచ్చింది నీకు ప్రాబ్లం? ఇప్పుడు అంటుంది బ్రో చుట్టూ అని. ఇప్పుడు వేసేద్దామా కరియాపాకు తెచ్చేసాను, వేసేస్తున్నా ఫ్రెండ్స్. వేసేసా. అమ్మా బాబాయ్, అమ్మ ఇంత దూరంకి వెళ్ళేస్తే మొత్తం పడ్డది బ్రో, చేయి మీద కూడా పడ్డది అమ్మ. దీని తర్వాత ఏదో చేయాలి. ఏం చేయాలి? దీన్ని కొంచెం సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టిన తర్వాత ఏం చేయాలి? టమాటాను ఏదో ఏమన్నది బ్రో. అక్క వీడియో కాల్, అక్క కాల్ చేయాలి మర్చిపోయినా. రప్ప
रिंगिंग 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 एरपस काय घालनो जीरा घाल दिनो आणि उ घाल दिनो करिया पाकाची కాందా ఉల్లిగడ్డ వేయాలంట. సో చేత్తో వేసేద్దాం. మీద పడుతుంది ఇది. उरपच गुंजा को ताकत से तेल हाँ येलो येलो కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఊపాలంట. మా అక్క వీడియో కాల్ చూపిస్తుందా. అల్లం వెల్లి పేస్ట్ అంట వేసేద్దాం. రైట్ మిక్సింగ్. ఇప్పుడు టమాటా बस कल रईस लियो सर कमी पर स्मेल टमाटा बस టమాటా కలిసి కొంచెం నూనె కలిసి రోడ్డు ఓకే. అది ఇప్పుడైతే టమాటా వేసేద్దాం. రప్పా టమాటా వేయాలంట. ఇక కాసేపు వేడిగా ఉంది బ్రో. ఈ అమ్మాయి కష్టం ఏంది బ్రో నాకు. ఫ్రైడ్ రైస్ బాయ్ 70 రూపీస్ ప్లేట్ ఇంకా అదే వస్తుంది థాట్ నాకైతే. ఇది తక్కువ చేసిన చూసుమంటుంది. ఇప్పుడు ఉప్పు మా ఈ దగ్గు ఒకటి ఉప్పేయాలి. ఇప్పుడు ఉప్పేడుంది దొరికింది ఉప్పు. ఓకే ఒక చెమచా అంటే ఇంత వస్తుంది కదా చెమచా ఉప్పు వేసేసామా. రైట్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసేద్దాం. దేనికైనా మంచిది. రైట్ క్లోజ్. ఇప్పుడు కాసేపు దీన్ని రప్పా చేసేసి దీని మీద చలో ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ వేసేద్దాం. ఒక 5 minutes అంట. 5 అంటే 5 కాదు 2 minutes ఉంటే చాలంట. కానీ నాకు అర్థం కాలేదు ఇవన్నీ చేసిన తర్వాత ఈ బాసల్ని ఎవరితో మళ్ళీ నేనేనా. అది ఏం లేదు మామ. దీన్ని ఏమంటారు బ్రో దీన్ని పసుపు సంథింగ్ ఏమో ఇది వేసేద్దాం. ఇంత వేయాలంట ఎక్కువ వేయద్దంట. ఇంకా అయిపోయింది. దీని తర్వాత కారం. మనం కొంచెం ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి 1 2 వేసేసి ఇప్పుడు ఏం లేదు మామ. మీరు వండిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ తీసుకొని దీంట్లో పడేయాలి. ఎట్లా పడేయాలో చూపిస్తుంది కూడా. వెయిట్ అండ్ వాచ్. రైస్ మామ వండిన రైస్ దీంట్లో పడేయాలంట. కింద ఎక్కడైనా ఉంచుకొని దీన్ని. సో మనం చాలా లేట్ చేస్తున్నాం. అసలు ఎట్లయితుందో అర్థమైతే లేదు. రప్ప స్పీడ్ అవుతుంది మనకు. సో ఇప్పుడు తిప్పాలంట దీన్ని. ఇంకో స్పూన్ తీసుకుంటాను. దీన్ని ఇక్కడ పట్టుకోవాలి. ఎట్లా వీడియో చేయాలో అర్థమైతే లేదు. సో ఇక్కడ పట్టుకొని చేయాలంట దీన్ని. మామ ఇది రెడీ అయితే అయిపోయింది. టమాటా రైస్ కానీ కలిపేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే దీన్ని కొంచెం 2 చేతులతో పట్టుకొని ఫోర్స్ఫుల్గా గట్టిగా ఒక ఫోర్స్తో ఊపాలి కాబట్టి అప్పుడైతే ఒక్కడినే ఉన్నా కాబట్టి వీడియో అయితే తీయలేదు. సో ఇట్లా రెడీ అయితే అయిపోయింది. కానీ ఎట్లా అయింది ఏంది కదా అనేది తిన్న తర్వాత తెలుస్తుంది. తిన్న తర్వాత నేను ఉంటానో నెక్స్ట్ వీడియో చేయడానికి పోతానో తెలియదు. చూద్దాం ఏమవుతుందో. సో చలో ఇక టేస్ట్ అయితే చేసేద్దాం. ఎట్లుంటుందో ఏమో. నా ఫుడ్ నేనే టేస్ట్ చేయాలంటే నాకే భయం వేస్తుంది అసలు. అమ్మా దేవుడా నువ్వే కాపాడాలి. ఎట్లున్నా ఏందనేది. తింటున్నా. తినేద్దాం. కాదు బ్రో ఓకే బట్ సాల్ట్ ఎక్కువైంది. కారం కొంచెం అనిపిస్తుంది. అంటే పొడియే. ఓకే తినేద్దాం కానీ నేను చెప్పినట్టు చేయండి. కానీ కొంచెం మీ స్టైల్లో చేసుకోండి. నా స్టైల్లో వద్దు గైస్. మీ స్టైల్లో చేసుకోండి. ఇది మామ నేను కిచెన్లో 1/2 hour కష్టపడి చేసిన టమాటా రైస్
ఇది నా రిజల్ట్. హాఫ్ అన్ అవర్ బొక్క. నిజంగా 50 రూపాయలు టిఫిన్ తీసుకొని తిరుగుటే అయిపోతుండే. ఏం చేద్దాం, ఖుదా ఉంటది కదా సాయిదా, ఇక ఎందుకు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సరేనా, ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు బాయ్ టాటా, సీ యూ.